లేదు అని చెప్పడం తప్ప, పాపమా? అలా చెప్తే ఎందుకు అంత గిల్టీగా అనిపిస్తుందో తెలుసా? హాయ్, ఐఎమ్ పార్వతి, ఉమెన్ ఎమోషనల్ కంపానియన్. చాలాసార్లు మనం నో అని చెప్పడానికి ఎంతో స్ట్రగుల్ అవుతాం. ఎందుకంటే అలా చెప్తే అవతలి వాళ్ళు హట్ అవుతారేమో అని బాధపడతాం, జడ్జ్ చేస్తారేమోనని భయపడతాం. జనరల్గా మంచి వాళ్ళగా ఉండాలి అంటే ఎస్ అని చెప్పాలి అనే ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం. ఒకవేళ మనం నో అని చెప్తే మనల్ని వాళ్ళు సెల్ఫిష్గా చూస్తారు. చాలాసార్లు ఎంతోమంది ఉమెన్ వాళ్ళ అవసరాలని, వాళ్ళ ఆలోచనల్ని కూడా పక్కకు పెట్టేస్తూ ఉంటారు. ఫ్యామిలీ కోసము, ఫ్రెండ్స్ కోసము, కొన్నిసార్లు ఆఫీస్ కోసం కూడా అయి ఉండొచ్చు. అలా నో అని చెప్పకపోవడం వల్ల వాళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా బర్డన్గా ఫీల్ అవుతారు. కానీ అది ఎవ్వరికీ కనిపించదు. వాళ్ళకి వాళ్ళే తప్పు చేసినట్లు ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు తాను కనిపించడమే మానేస్తుంది. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే నో అని చెప్పడం సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక్కసారి ఇతరులకి ఎస్ అని చెప్పేయడానికి ముందు మీ మనసుని ఒక్కసారి అడిగి చూడండి, అది చేయడం నీకు ఇష్టమేనా అని. మీరు మీ మనసు మాట వినాలి. మీ అవసరాలు ఎంతో విలువైనవి. మీరు గిల్ట్గా ఫీల్ అవుతున్నా, మీ మనసులో ఎటువంటి బాధనైనా మోస్తున్నా, మీ బాధని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ బాధని, మీ మాటల్ని, ఎటువంటి అడ్వైజెస్, మీ చాయిస్ని జడ్జ్ చేయకుండా నేను వింటాను. మీరు ఒంటరి కాదు. ఐఎమ్ ఆల్వేస్ బి హియర్ టు లిసన్ యువర్ ఎమోషన్స్. లెట్ us walk this journey together.